వాటర్ ఫాల్స్కి అయితే ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తున్నాను. మొత్తం పెట్టేసిగా రూట్ అయితే సూపర్. ఎలా అంటే చూడండి, ఆ రూట్లో పోవాలి మనం. ఐ థింక్ వాటర్ ఫాల్స్కి దగ్గరగా వచ్చినట్టుంది. రాజు మెల్లగా పోయిందా? చూస్తున్నా కింద. రాలేదు వేచం బో, అందుకే కింద కూడా చూడాలి. బట్ లొకేషన్ బాగుందిరా. రాజు వచ్చేసినాం రా వాటర్ ఫాల్స్కి. లేదు, ఒక 10-15 మినిట్స్ పడతాయి అని చెప్పాను కదా. సౌండ్ వినిపిస్తుంది కదా? సౌండ్ వినిపిస్తలే అలానే. అంతే అంటావా? ఆల్మోస్ట్ కొంతమంది అయితే వస్తున్నారా. ఇంకెంత దూరం ఉంది బ్రో? 500 మీటర్స్ కానీ ఇట్లా ఉండదు రోడ్. ఎక్కుతూ దిగాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. కట్టలేని కష్టం. కట్టలేని కష్టం. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. కర్ర కంపల్సరీ ఉండాలండి. లెఫ్ట్గా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. నేను ఎక్కడం కష్టమే అవుతుంది. నేను ఎక్కడం కష్టమే. అంతే అంటావా? నువ్వు వెళ్ళేసి వచ్చా మరి. నువ్వు వెళ్ళేసిరా. ఆల్రెడీ వచ్చేసినాము. ఇక్కడ వాటర్ ఉంది. సరే చూడొచ్చు మీరైతే, వాచ్ కాదు. ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ కొంచెం లాంగ్. బాబోయ్, ఎక్కడ పడితే ఎక్కడ పడుతుంది రా. కాకపోతే కింద చూసుకుంటూ వస్తే బెటరేరా. అదే అంటున్నా. సౌండ్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్. ఆయన చెప్పినట్టు కర్ర ఉంటేనే బెటర్ అనుకుంటా. వావ్, నేను చూపిస్తే కాదు అసలు. మొత్తం ఎట్టయిపోయింది తెలుసా? జిడ్డు అయిపోయింది మొత్తం అంతా. జిడ్డు అయినా ఏం చేద్దాం. వైడ్ యాంగిల్ అయితే కనుక ఇంకా బాగుండదు. రాజు జాగ్రత్త, ఇక్కడ చాలా దూరం ఉంది. ఎట్లా ఉందంటే తెలుసు. పడితే కనుక బిస్కెట్. రాజు ఇక్కడ బాగానే ఉందిరా. బాగానే ఉంది. ఇక అక్కడికి వెళ్తే పైన పడుతుంది అంట కదా. పైన ఉంది వాటర్, పైన వస్తాయి. ఇంకా ఒక 1/2 కిలోమీటర్. మీరు చూసినట్లయితే ఆల్రెడీ సంవత్సరం అయితే ఎట్లా పోవాలి. వర్షం పడుతుంది. ఐ థింక్ అట్లా అని చెప్పేసి ఆడదాకా పోదాం. రాజు మెల్లగా చూసుకుంటూ వచ్చేసాను.
ఉంది సిచ్యువేషన్. సిచ్యువేషన్ డిమాండింగ్. వావ్, బటర్ఫ్లై. హే, ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి వాటర్లో. ఈ వాటర్లో పోవాలి. ఓకే రాజు, జాగ్రత్త. అబ్బా, వీడియో చూసి అసలు మాటలు రావట్లేదు. కానీ ఇప్పుడు ఈ వాటర్లో చూస్తూ తడుచుకుంటూ పోవాలి. సైడ్కి వేగం కదా, ఎంత వేగంగా కష్టం. నేను కష్టాలు చూపించుకుంటున్నాను బాబు. కష్టంగా ఉందా? మరి ఏం చేస్తాం? సరే, ఒక పని ఇక్కడనే స్టే చేయి నువ్వు. బ్యాగ్స్ తీసుకుంటావా? అరే, వర్షం పడుతుంది ఎట్లా? తప్పదంట మా ఊరికి. ఒక పని చేస్తాను, వెళ్ళి చూసేసి వస్తా. ఒకవేళ దగ్గరగా ఉందనుకో వచ్చి పిలుస్తాం. ఇక్కడ పెడుతున్నా బ్యాగ్స్. అరే లేదు, అక్కడ చెట్ల దగ్గర కూర్చో. ఇక్కడ కూర్చుంటావా? ఇందులో వాటర్ దిగి కవర్ ఉంది కేసు. మొబైల్ అది మామిడి పాపం కాలు బాగాలేదు, రాలేకపోతుంది. వాడికి రీసెంట్గా ఆపరేషన్ అయింది. వాడు అయినా వస్తుంటాడు. వాటర్ చూడడం కదా సూపర్ అనిపిస్తుంది. షార్ట్ తీస్తా, సూపర్ వస్తుంది. సరే రాజు, నీ ఒకసారి తడిచి రావడం కాదు, పోయి చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా లాంగ్ ఉంది అనుకో, చూసేసి ఫోన్ చేస్తా. అరే నెట్వర్క్ ఉందా ముందే? అడవి మొత్తం ఇంత అడవిలో నెట్వర్క్ వస్తుంది. ఐ థింక్ రాకపోవచ్చు మరి, ఏమో మనోడు. సరే రాజు ఉండు, నేను చెక్ చేసి వస్తాను. సరిపోయింది, రూట్ అట్లా ఉంది. సో వచ్చినట్టు అట్లా పోవాలి. నువ్వు అయితే కష్టమే అయితే ప్రిపేర్ అవ్వాలి. చోట్ల అయితే బీభత్సంగా పట్టినాయి. వాడైతే పాపం బిస్కెట్ నడవలేడు. ఇవన్నీ అడిగి రావాలన్నా నడవడు. ఇటు పోవాలబ్బా. వాటర్ అయితే బాగుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అసలు వాటర్ అయితే. ఇదో మీకు ఆల్మోస్ట్ కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. ఇందాక మాకు కలిసిన పర్సన్స్ అయితే 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది అని చెప్పేసి అన్నారు. బట్ మా ఫ్రెండ్ కూర్చున్న దగ్గర నుంచి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ ఉంది ఎగ్జాక్ట్. అది వెళ్తే కానీ మాకు అర్థం కాలేదు. పాకుడు ఎక్కువ ఉంది. ఎట్లా అంటే కాళ్ళు జారుతున్నాయి, పాకుడు ఎక్కువ ఉంది, చాలా కష్టం ఉంది. షూస్ తడిచిపోతున్నాయి. ఎంత తెలివిగా ఆలోచించాలంటే ఇప్పుడు బాహుబలి నుంచి ఇటు లోపల కొంచెం పడితే బిస్కెట్ దిగితే ఐ థింక్ ఇరదాకా రావచ్చు. మన వల్ల అది ఇవన్నీ కొండలెక్కుంటూ పోవాలి.
వాళ్ళు చూపిస్తుంటే ఏముంది ఈజీగా దాటేస్తుంటారు అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడికి ఒక బ్రదర్ చెప్పిండు, బ్రో నువ్వు వెళ్ళాలంటే కట్టే పట్టుకొని పోవాలి, లేదా గ్రిప్ ఉండదు అనేసి. మనం వింటామా? వినాం. మనం ఎందుకు వింటాం? వినం. చేతులు లాగుతుంది. ఎముక ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంది. ఎట్లా ఉందో అర్థం అవుతుంది. ఎట్లా వెళ్ళాలి? కాళ్ళకి రావద్దు. ఎప్పుడైతే దూరుకుంటూ రావాలి. కొంచెం డిస్టెన్స్ పోయినా సరే అది పడితే తోమ రాంగ్ వచ్చింది. సచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ రుద్ది కాదు, అటే వెళ్ళాలి తప్ప. అడ్వెంచర్ మామూలు లేదు. పక్కన వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్లో దిగాల్సింది. గ్రిప్ తీసుకోవాలి. వాడుకో ఇట్లా వైర్ థ్రెడ్ గ్రిప్ తీసుకొని ముందుకు సాగు. వాటర్ ఫాల్స్ నుంచి పోవాలి. షూ లేకపోతే మాత్రం కష్టం. వాడు అక్కడ కూర్చొని మంచి పని చేసింది. మీకు చాలా హార్డ్ ఉంది. మీరు చూసేది తాకుడు ఎట్లా ఉందో, కాలు పడితే జారుతుంది. ఈ కొండలో ఇన్ని ఎక్కిపోవాలి. చాలా కష్టంగా ఉంది బాబు వీడియో తీయటం. నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి చూపిస్తాను. మీకు ఎంత దూరం పోలో ఫోన్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు నేను 100 కిలోమీటర్ వెళ్ళాలి ఇంటికి. చీకటి పడిందంటే కష్టం. అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తాను. అయితే మొత్తానికి చాలా కష్టపడి వచ్చిన, కొండలు దాటుకొని వచ్చిన. చెప్పినా కదా, ఈ గింబలు ఇవన్నీ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా. అది కదా రివర్లో నడవాలి. రివర్లో నడవటం అంటే మామూలు విషయం కాదు. నేను ఈరోజు అర్థం చేసుకుని ఒక పక్కన పాకుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. అదో అది కనిపిస్తూ ఉంటుంది ప్లస్ ఇంకోటి దగ్గరికి వెళ్దాం. వర్షం కూడా ఎందుకో ఈరోజు పగపట్టింది. వర్షం కూడా నమ్మి చాలా కేర్ఫుల్గా రావాలి. ఎంత కేర్ఫుల్గా రావాలంటే అంత కేర్ఫుల్గా రావాలి. వాయిస్ అయితే వినిపిస్తుందో లేక తెలియదు. ఇక్కడ నన్ను చూసుకోవచ్చు. ఎలా అంటే ఎలా ఆడుకుంటూ రావాలి.
వీళ్ళు సంథింగ్ వెళ్ళడానికి బ్రిడ్జ్ టైప్ వస్తున్నారు. ఇప్పుడు మనం దాని మీద పోవాలి. ఆనందం ఎక్కువైపోయింది. మీకు చూపెట్టాలి కదా. నేను చూస్తేనే కదా మీరు చూడొద్దా? ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. నేను ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి బయటికి వెళ్ళాలంటే. మ్యాటర్ ఇప్పుడు పిచ్చి ఎక్కిస్తుంది తెలుసా అసలు. నాకు రైట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్లో అవుతుందా, లెఫ్ట్లో ఇంకోటి. నిజంగా ఇంత కష్టపడి వచ్చినా కదా రియల్ అసలు ఐ ఫీల్ హ్యాపీ. అసలు చాలామంది ఈ సౌండ్లో వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. మొత్తానికి అయితే నేను సాధించిన అబ్బా. చూసిందిగా మొత్తం అది మ్యాటర్. చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. దూరంగా పక్కన ఉంది వాటర్ ఫాల్స్. రీసెంట్గా వ్యూ అయింది. ఇంకా చాలామంది జనాలకి తెలియదు బేసిక్లీ. ఇంకా తెలిస్తే ఇగో ఇట్లా వాటర్ బాటిల్స్ వేస్టేజ్, మొత్తం ఫుల్ వేస్టేజ్ నింపేస్తారు మొత్తం. ఓకే ఓకే. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోవచ్చు. ఇది మాత్రం కష్టం అబ్బా. చూస్తే పిచ్చెక్కేస్తుంది.
వర్షం పడుతుంది. మరి వాటర్ మాత్రం బాగుంది అబ్బా. వస్తే ఫ్రెండ్స్తో రండి, ఒకళ్ళే వస్తే బిస్కెట్ అయిపోయి అలాగే వీడియోలు చేద్దామన్నా అవ్వలేదు, ఏం చేయాలన్నా అవ్వదు. గింబల్ని అయితే అదిగో ఆడ పిచ్చోడ్ లాగా ఆడ వర్షంలో వదిలేసిన, అదిగో దాన్ని వర్షంలో వదిలేసిన, తడిస్తే తడవని చూసుకున్నట్టయితే వర్షం పడుతుంది. ఈ ఫోన్లో లైటింగ్ కనిపిస్తుంది కానీ చీకటి అయిపోయింది అబ్బా, ఇంకా కష్టం. పద్దా అంటే కింద కింద ఉంటుంది. ఫోన్కి నైట్ విజన్ ఉంది కాబట్టి డే టైం లాగా వస్తుంది. మా ఫోన్లో చూసుకున్నాడు వాళ్ళు ఇప్పుడైతే. నేను మర్చిపోయానా, ఏం మర్చిపోలేదు. వీటిలో ఇరుక్కొని పోవాలి. చీకటి అయితే బాగుంది. దూంటాలు తీసుకోవాలి, దూటాలు ఆనందం తీరిపోయింది, నాయిస్ వచ్చేసింది. ఇక్కడ కూడా వాటర్ కొంచెం బ్లూ కలర్లో ఉంది. చీకటి అయిపోయింది బాగా, ఇంకా కాసేపు అయితే ఏం కనపడదు. కిందది కాదు. ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంది, మొత్తానికైతే ఓకే. రిస్క్ చాలా బాగా, ఇక్కడికెళ్ళి ఆపేస్తుంది వీడియో అయితే. ఒక్కడే పోవాలి, తర్వాత తీసుకొని పైన స్టార్ట్ చేయాలి. వాటర్ ఫాల్స్ చూస్తాను, అదే వాటర్ ఫాల్స్ ఉన్నది. జారుడుకుండా కిందంతా చేయని వస్తుంది. కొంచెం పైకి
అడ్వెంచర్ చేయడం మామూలు విషయం కాదబ్బా. అటు పోవాలి ఇప్పుడు నేను. ఈ కొండల్ని ఇట్లా దాటుకుంటూ పోవాలి. తగ్గేదేలే. సీన్ అయిపోయింది. కాళ్ళు జారుతున్నాయి. ఓ ఐ థింక్ ఇది వెళ్ళిపోయాడండి. ఇంకా దాట వెళ్ళాలి. అది చీకటి వచ్చిందని చెప్పి వెళ్ళిపోయినట్టు వాడు. ఎందుకు అయ్యో అయ్యి అనిపిస్తుంది. ముళ్ళు గుచ్చుకుంది. ఎందుకు 20 చీకట్లో కనపడదు. మావాడు అందుకే వెళ్ళిపోయినట్టుండు గమ్మున. మాట్లాడలేనబ్బా ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలన్నా మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూటే చాలా కష్టంగా ఉంది. వెళ్ళిన హ్యాపీనెస్ లేదబ్బా. ఎవడో బండి ఏడాది ఎత్తుకొచ్చిండు. వాడు బండి అట్లా ఎత్తిచ్చిండబ్బా అంత వర్షంలో. మొత్తానికి వచ్చినా వాడ కూర్చుంది. ఏం రా బండి పైకి తీసుకొచ్చినావు? తీసుకొచ్చినావు. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన, మొత్తం బ్లాక్ అయిపోయింది. కర్రగా హాఫ్ లీటర్ కూడా లేదు తెలుసా. పుల్లలు తీసుకొచ్చినావు? అరే పొరపడం కూడా ఉంది రైడా. స్టే చేద్దామా? చేద్దామంటే చేద్దాం. చెప్పని ఇష్టం. ఇష్టం నాదైతే ఏం లేదు. వాటర్ అక్కడ ఉన్నాయి. తాగడానికి లేవు కదా. బాటిల్ మర్చిపోయినాము అసలు. బాటిల్ కొంటాం. టైం అయిపోతుంది అన్న తొందరలో. పోయాడు కొనుక్కోద్దామా? ఈ చీకట్లో కనిపిస్తుందా? చీకట్లో వెళ్ళడం. అరే ఇక చూడు, మనకి మామూలుగా ఎంత తక్కువ లైటింగ్, ఫోన్లో చూడు ఎంత క్లారిటీ వస్తుంది. అవునవును, ఫోన్లో క్లారిటీ ఉంది. అరే నాకు అక్కడ కనపడలేరా ఏంటి అసలు రూట్? అరే నిజంగా నువ్వు రాకుండా మంచిదైపోయింది. నడవలేవు నువ్వు. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్. నాకు చెప్పాలంటే ఓపిక లేదురా కొండలు ఎక్కి దిగి. అది కాక వర్షం పడుతుంది, ప్లస్ మొత్తం ఎట్లా అంటే పాకుడు ఉంది, జారుతుంది అసలు. సో చాలా కష్టపడి వెళ్ళి చేసి వచ్చా ఒక్కడే. అరే ఇంకా హైలైట్ ఉందో తెలుసా, ఆడ సపోజ్ ఎవడైనా జారి పడ్డా తలకాయ వెళ్ళిపోతుంది ఆ కొండలకి. చీకటి అయిపోయింది. వీడైతే అసలు ఏం కనపడదు. వీడైతే అసలు కనిపిస్తలేదు. ఇప్పుడు ఈ చీకట్లో ఈ బండి వేసుకొని ఇట్లా అని ఇందులో మళ్ళీ ఒక ఎన్ని కిలోమీటర్లో 3 ఉంటాయా? 3 కిలోమీటర్లు ఉండొచ్చు. 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అడవిలో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం కదా, వచ్చాము చీకటి అయిపోయింది. ఇంకా అడవిలోనే ఉన్నాం. టైర్ పంచర్ అయింది, హైలైట్. చూసుకుంటూ పోవాలి. అసలుకి పంచర్ ఇట్లా అయింది అనుకో. మా ఫ్రెండ్ గారు వెళ్ళేటప్పుడే అన్నాడు పంచర్ అయితే అని. పంచర్ అయింది. రూట్ అర్థం కావట్లేదబ్బా. మాకు రియల్ అడ్వెంచర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే అసలు మాకు చీకట్లో అసలు ఏం కనిపించట్లా. ఇంకోటి మేము వెళ్ళే రూట్సే 4-5 రూట్స్ ఉన్నాయి. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ రూట్ వెళ్తే ఎటు వెళ్తామో తెలియదు. అడవిలో లైట్ లేకుండా ఫోన్ ఫ్లాష్ లైట్ తోనే పోవాలి. బండి ఆన్ అవుతుంది బట్ లైట్ సరిగ్గా బయటికి వెళ్ళాలి. ప్లస్ మేము 100 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే. మాకు ఒక 60 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్టే ఉంది, ప్లస్ టైగర్ జోన్. చాలా కష్టంగా వెళ్ళాలి, ప్లస్ పెద్ద వర్షం. మా ఫ్రెండ్ టైర్ అయితే ట్యూబ్ పోయింది,
ట్యూబ్ వేసుకోవాలన్నాడు. దాన్ని అయితే మామూలుగా పంచర్ సెట్ చేసి ఉండే ఎట్లా కొట్లా పంచర్ వేసి. బట్ 100 కిలోమీటర్స్ వెళ్ళాలి, చాలా రిస్క్ నైట్ టైంలో. సో మేమైతే పెట్రోల్ బంక్ లో స్టే చేసాం. మార్నింగ్ దక్కలు కనిపించినాయి అబ్బా వర్షంలో అసలు. మేమైతే ఫుల్ తడిచిపోయినాం, బట్టలు మొత్తం అసలు తడిచిపోయినాయి పొద్దున దాకా. అట్లానే తడి బట్టలతో ఫుల్ చలిలో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం వాళ్ళ ఇంటికి. అసలు అసలు అది మర్చిపోలేం మేమైతే. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చిన దిబిడే అంతా అసలు మామూలుగా లేదు, ఒక రోజులో ఉంది.